మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే ప్రకటించిన స్క్వాడ్లో మార్పులు చేసుకునేందుకు అధికారికంగా ఇంకా 3 రోజుల గడువు మాత్రమే ఉంది. కానీ ఇప్పటికీ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ ఓ అంచనాకు రాలేకపోతుందని సమాచారం. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న బుమ్రాకు మరిన్ని స్కానింగ్లు అవసరమని కెప్టెన్ రోహిత్ ఇటీవల వెల్లడించినప్పటికీ బీసీసీఐ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వటం లేదు. వైద్య బృందం మాత్రం నిరంతరం పర్యవేక్షిస్తోందని బీసీసీఐ తెలిపింది. మరోవైపు బుమ్రా ఎన్సీఏలో ఉంటూ అప్పుడప్పుడు బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. బుమ్రా మరో 2 రోజులు ఎన్సీఏలోనే ఉంటాడని, ఇప్పటికే జిమ్ చేస్తున్నాడని, అప్పుడప్పుడు కొద్దిగా బౌలింగ్ వేస్తున్నాడని పలు కథనాలు వెలువడ్డాయి. అయితే గతంలో హార్దిక్ పాండ్యా విషయంలో వ్యవహరించినట్లుగానే ఇప్పుడు బుమ్రా విషయంలో కూడా బీసీసీఐ వేచి చూస్తోందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఏ 1% అవకాశం ఉన్నా బుమ్రాను వదులుకునేందుకు ఇష్టపడటం లేదని తెలిపాయి. గత వన్డే వరల్డ్ కప్ ముందు 2 వారాల వరకు హార్దిక్ ఫిట్నెస్ సాధిస్తాడని ఎదురుచూసిందని, చివరకు ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేసిందని గుర్తు చేస్తున్నాయి. అలానే బుమ్రా విషయంలో గడువు ముగిసినా సరే రీప్లేస్మెంట్పై తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఇప్పటికే ట్రావెల్ రిజర్వ్లో పేసర్ హర్షిత్ రాణా ఉన్నాడు. లేకపోతే బుమ్రా ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని తీసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదని పేర్కొన్నాయి. అయితే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 150కి పైగా ఓవర్లు వేశాడు. దీంతో చివరి టెస్టులో వెన్నునొప్పి కారణంగా 2వ ఇన్నింగ్స్లో బౌలింగ్కే దిగలేదు. ఆ తర్వాత అతడికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. వెన్నునొప్పి తర్వాత మైదానానికి దూరమైన బుమ్రా ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లండ్తో 2వ వన్డేకి కటక్లోని బారాబాటి స్టేడియం వేదిక కాగా భారత ఇన్నింగ్స్ సమయంలో దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. దీంతో మ్యాచ్ను నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే మైదానాల నిర్వహణ విషయంలో బీసీసీఐపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.